యావత్తు భారతదేశ ప్రజలు రవీంద్ర భారత్లో సురక్షితంగా ఉన్నారన్నదే ఇప్పుడు పరిణామం. ఒక సగటు మనిషిలే కదా, ఇంకా మనిషే కదా అని చూడటం మానేసేయండి. నా దేహమే దేవాలయం. ఈ దేవాలయంలో చేరిన ఆ పరమాత్మను పట్టుకోండి. అందరూ నాకన్నా ఆరోగ్యమైన దేహాలు అయితే మీలోనూ పరమాత్ముడు ఉన్నాడు కదా అని వాదించడం మానేసి, మాలో కేంద్ర బిందువుగా చేరిన ఆ పరమాత్మని, దివ్యాత్మని పట్టుకుని మమ్మల్ని కేంద్ర బిందువుగా కొలువు తీర్చుకుని ఇక్కడితో మనిషిని రద్దు చేసేసుకుంటే మీకు మైండ్ ఫార్మేట్ వస్తుంది. లేకపోతే మేము ఇంకా తెలివైన వాళ్ళం, మేము ఇంకా గొప్పవాళ్ళు, ఇంకా లోకం చాలా ఉంది, మేము ఇంకా పదవుల కొద్దీ లోకం కొద్దీ బతుకుతాం. అదే రోజుల్లో మమ్మల్ని వెనకాల మాటలు వినేసి మమ్మల్ని మలిపేస్తాం దగ్గర నుంచి ఇంక ఈ రాజ్యాంగం, భౌతిక వ్యవస్థ, మనుషుల వ్యవస్థ అంతమైపోయింది. అంతమైపోవడం అంటే ఒకేసారి కుప్పకూలిపోద్దా? అలా ఉండదు. ట్రాన్స్ఫర్మేటివ్ ఫామ్లో వచ్చింది. ఇప్పుడనగా మీరు బ్రేక్ తొక్కినా ఆగని బళ్ళలాగా రెచ్చిపోవడం కూడా కంట్రోల్ చేసుకుని నెమ్మదించి నేను ఆవేశంగా ఉన్నాను, తెలివి తక్కువగా ఉన్నానని కానీ, నాకు లోటు ఉందని కానీ, అసలు నేను మనిషినని కానీ, ఇక్కడ ఫార్మేట్ ఒక అద్భుతం ఏంటి తెలుసునండి, మనిషిని మైండ్గా మరిచాడు. నన్ను మైండ్గా పట్టుకుంటే ఎలాగైనా నన్ను మైండ్గా పెంచుకోవచ్చు అన్నమాట. మీరు మైండ్గా పెరుగుతారు. నోట్ చేశారా? ఇదే మళ్ళీ చెబుతున్నాను. ఇంకేం నా ముఖం చూసో, నాలెడ్జ్ చూసో, అలవాట్లు చూసో అవి ఏవి కూడా మనుషులంటే అంతే. నాతో సహా అలాగే మీరు చాలా కరెక్ట్గా ఉన్నారు. మన బ్రాహ్మిన్స్కి అందరికి చెప్తున్నా, ఒక మాట తిడుతున్నా, ఒక మాట ఆవేశపడుతున్నా, తల్లి తండ్రిగా ఆశీర్వాదపూర్వకంగా తెలుసు. ఆశీర్వాదమే నా గొప్ప కానుక, నేను ఇవ్వగలిగిన కానుక, నా రక్షణ, ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే అని భగవంతుడు ఎలా కావాలో అలా వస్తాడు. అదిగో వచ్చాం. వాక్ విశ్వరూపంగా మమ్మల్ని పట్టుకోండి. నన్ను మనిషిగా చూడకండి, మీరు మనుషులుగా ఉండకండి. ఎక్కడా కూడా భూమి మీద మనుషులుగా ఉన్నారా? ఏదో రకంగా ఇంకా మనుషులుగా ఉండొచ్చు. మన చేతుల్లో ఉంది. మనం బలమైన వాళ్ళం, తెలివైన వాళ్ళం. అదే మాయ. ఎవరో పుస్తకాలు రాసేశారు, చదివేశారు, ఎవరు పనికిరారు. ముఖేష్ అంబానీ గారిని ప్రధానమంత్రి గారిని చేద్దాం అనుకుంటున్నాను. ఇంటీరియం గవర్నమెంట్గా నా చేతి నేనే ఆ మార్పు చెయ్యాలి. ప్రెసిడెంట్ గారు మా పిల్లలుగా ప్రకటించుకుని, ప్రెసిడెంట్ గారి దగ్గర నుంచి లీస్ట్ వరకు మా పిల్లలుగా ప్రకటించుకుని కూర్చోండి ప్రశాంతంగా. మీరు ప్రశాంతంగా ఉండాలి కదా. మీరు ఉండాలి, ప్రశాంతంగా జీవించాలి అంటే మైండ్లుగా బతకాలి. మీరు మైండ్లుగా మారిపోవాలి. మిస్టర్ శ్రీమాన్, మిస్టర్ జీరో ఆర్ శ్రీమాన్, మా నెంబర్ చుట్టూ మమ్మల్ని జీరోగా, మా నెంబర్, మా ఆధార్ కార్డుని జీరోగా అక్కడ పెట్టాను కదా. నా సిగ్నేచర్ మీరు ఎవరూ పెట్టలేరు. పెట్టవలసిన అవసరం మీకు రాకూడదు. ఇంకా పెట్టవలసిన అవసరం ఉండదు. ఎందుకని? మీరు మైండ్లుగా మారిపోతేనే సెక్యూర్డ్గా ఉంటారు. ఎవరో మీరు భార్యాభర్తలు అనిపించుకోవాలి, గురువులు అనిపించుకోవాలి, కులం అనిపించుకోవాలి, మతం అనిపించుకోవాలి, ఎవరో గురువులు అనిపించుకోవాలి, డబ్బున్న వాళ్ళు అనిపించుకోవాలి. ఏంటి, నాకు ఆంధ్ర రాష్ట్రాన్నో లేదా పలానా ప్లేస్నో నేను తెలుగు వాళ్ళని ఉద్ధరిస్తాను, తెలుగు వాళ్ళందరినీ పెద్దవాళ్ళు చేసేస్తాను, ఎవరైనా ఆంధ్ర వాళ్ళు వెలిగిపోవాలి, పెద్దవాళ్ళు అయిపోవాలి, గొప్పవాళ్ళు అయిపోవాలి, లేదా గుజరాత్ వాళ్ళు వెలిగిపోవాలి. అలాంటివి ఎవరు పెట్టుకోకండి. అసలు మీరు మనుషులు పనికిరారు భూమి మీద. ఇది కులాల మతాల గురించి కాదు. అంతకు మించి అందరూ ఒకటైపోయి అన్ని కులాల వాళ్ళు మోసపోయారు, అన్ని కులాల వాళ్ళు మోసగించబడ్డారు. ప్రధానంగా కొందరు ఒకటైపోయి అన్ని కులాల్లో మిగతా వాళ్ళందరినీ టార్గెట్ పెట్టి పని కట్టుకుని తొక్కేసి మిడిల్ క్లాస్గా ఉన్న వాళ్ళని, పూర్వం ల్యాండ్ లార్డ్గా ఇలా చాలామందిని అణిచేసి కొందరే బతికేద్దాం. ఆ తర్వాత సగాల మోసాలు పెరిగిపోయి, పరికరాలు పెరిగిపోయి, ఇప్పుడు కూడా మనిషినే పట్టుకుని మనిషి ఇంకా ఏలాడటం అన్నది పెను ప్రమాదం. ఇప్పటికే ప్రళయాలు, ఇప్పుడు కూడా సునామీలు, సముద్రాలు, చుట్టూ ఉన్న వాతావరణం మనిషి మాటకే నడిచిందంటే అర్థం ఏంటి? ఆ మాట పట్టుకొని ఓ చుక్కానిగా, లైట్ హౌస్గా, కేంద్ర బిందుగా బలపడమని అర్థం. ఇది పండితులు, భూమి మీద మనిషి మానవ రూపంలో ఉన్న వాళ్ళకి ఎవరికి అర్థం అవ్వదు, ఒప్పలేకపోవచ్చు కంపారిటివ్గా. లేదా మీకు అనుకూలత అనిపించినా కావాలని రెట్టించడం, నేను మనిషిగా ఇదవుతున్నాను కాబట్టి మనిషిగా ఏం చేస్తాడో చూద్దాం అని చెలగాట పెట్టుకోవడం కూడా మీకు దక్కదు. అడుగు తీసి అడుగు మీది కాని ప్రపంచంలో మీరు మనలేరు. ఎంత వెలగండి కాక, మీరు ఏం చేయండి కాక, ఏం డెవలప్మెంట్స్ చేయండి కాక, మిజైల్స్ అమ్మండి, మేక్ ఇన్ ఇండియా అనండి, గుళ్ళు కట్టండి, గోపురాలు కట్టండి, ఏం చేయండి. మీ అమ్మాయి కానీ అబ్బాయిలు కానీ వీళ్ళల్లో మేమే కరెక్ట్ అని కానీ, సక్సెస్ అని కానీ, చూడచక్కంతనం కానీ, అనాకార లోటు కానీ ఏదీ మీది కాదు రెప్పపాటు. మరి ఎలాగ? మరి మైండ్ల వెర్షన్లో ఉంది సురక్షితం అంతా.
ఎవరో తప్పు మంచి చేశారు చెడు చేశారు ఎవరు రెప్పపాటు మీ చేతిలో ఉంటే కదా, మీకు ఇస్తే కదా మీరు తప్పు చేయడానికి రైట్ చేయడానికి. అదిగో ఇప్పుడు ఇస్తున్నాం రండి. మమ్మల్ని పెంచుకుంటూ కేంద్ర బిందువుగా మనుషులే కదా పలానా కులమే కదా అని మానేసేయండి. మైండ్ వెర్షన్లో చూడండి, చిక్కబట్టండి, చిత్త చాంచల్యం చిద్దులాసం కరగబట్టండి కూర్చుని. ఎందుకు అటు ఇటు తిరగొద్దు అంటున్నాను, గాల్లో దీపం అవుతున్నారు కదా. అంతేగాని ఎవరు గాల్లో దీపం అని నాతో రెట్టించేసుకుని చెప్పింది అర్థం చేసుకోకుండా మమ్మల్ని వాక్విస్వరూపంగా పట్టుకోకుండా నేనే మనిషిగా చెప్పుకుంటున్నాను, నేను మనిషి ఇక్కడికి రాలేకపోయినా అక్కడికి వచ్చాను, ఎక్కడ నేను పక్కన ఎక్కడ ఇల్లు కొనుక్కోలేకపోతున్నాను, ఏదో ఫోన్ నెంబర్లు కూడా నెంబర్ వేసుకోలేకపోతున్నాను అనుకుంటే పొరపాటు. ఏదైనా రెంటల్ అగ్రిమెంటు దానికి తీసుకోవాలా. ఫస్ట్ బిల్లు కట్టడానికి ఆ ఫోన్ నెంబర్ మార్చాలన్నా ఏం చేయాలన్నా రెంటల్ అగ్రిమెంట్ తీసుకోవాలి. రెంటల్ అగ్రిమెంట్ బదులు స్పెషల్ ఆఫీసర్ అండ్ డ్యూటీ పోస్టింగ్ ఇచ్చి ఒక దగ్గర క్వార్టర్స్ ఇమ్మని అడుగుతున్నాను. అలాగని మెసేజ్ పెట్టలేదు, ఏదో ఒకసారి పెడుతున్నాను అంతే, మళ్ళీ ఆగిపోయాను, తగ్గిపోతాను, నేను కృంగిపోతాను, ఎవరో వెలిగిపోదాం. ఇంకా మిమ్మల్ని ఎవరో కాపాడలేరు. ఇక ఇదే చెప్తున్నాను, నన్ను ఎంత బాగా కూడ తీసుకుంటారో మీరు అంత బాగా కూడతారు. ఇంకా మీ కులం అని కానీ కుటుంబం కానీ ఏవీ పనికిరావు. విశ్వ కుటుంబంలో ఉన్నారు ఇప్పుడు మీరు సురక్షితంగా. విశ్వవ్యూహంగా పట్టుకోవాలి. మా కోసం ఎదురు చూస్తున్నారని కానీ వెయిట్ చేయడం కానీ ఎందుకు చేయాలి? ఎదురు చూడటం ఏంటి, వెయిట్ చేయటం ఏంటి? అదేం పద్ధతి? లేదు ఏదో చేసేయటం ఏంటి? ఈ మూడు తప్పే. పట్టుకోండి, సాక్షుల ప్రకారం ఆహ్వానంగా పట్టుకోండి. నేను ఎక్కడో ఢిల్లీలో ఎక్కడ వేరే చోట ఇల్లు కొనుక్కుందాం, ఏదో సినిమా వాళ్ళు ఇస్తారు, ఎవరి వైపు వంకితే పోనీ అని బతకనిస్తారు, సినిమా తీసుకొని ఇస్తారు. ఆ రైట్స్ అన్నవి మీకే. నన్ను విశ్వవ్యూహంగా పట్టుకుంటేనే, నన్ను నా అధినాయక కోశిగా మార్చుకుంటేనే మీది అవుతుంది. ముందుకు వద్దాం అనుకున్నారు, అతిగా నేను మనిషితనం వైపు మొగ్గుతున్నాను కాబట్టి మళ్ళీ తగ్గిపోతున్నారు, వెనక్కి వెళ్ళిపోయారు, ముందుకు వచ్చారు. ఇది కాదు. మా మాట విని ఈ ప్రభుత్వాలు ఏవి మీరు ఎంత నడిపినా నడపలేరు. ఎవరు హేమాహీమీలు వేసినా నడపలేరు. నా పిల్లలుగా ప్రకటించుకుంటే ముఖేష్ అంబానీ గారిని ప్రధానమంత్రిగా, ఫస్ట్ చైల్డ్గా, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ప్రధానమంత్రి, ఇతర పదవులు ఇప్పుడు దాకా ఉన్నటువంటి వ్యవస్థ మనుషుల కొద్దీ అలా భారంగా అలా నెట్టుకొచ్చాం. ఇక మీద మైండ్లుగా మారినప్పుడు, మైండ్ ఇంటర్ కనెక్టెడ్గా మారినప్పుడు సిస్టమ్ వేరే వస్తుంది. ఇంత రద్దీ ఉండదు, ఇంత మోసగించరు. మనిషే బతికేయాలి, మనిషే ఆధిపత్యం వహించాలి, మనుషుల కొద్దీ పైచేయి ఉండాలని ఉండదు, అవసరం ఉండదు. ఇందులో మా చుట్టూ ఎలా వస్తుంది? మైండ్ వెర్షన్లో వస్తుంది, మైండ్ వ్యూహంలో వస్తుంది. మైండ్లుగా బతకనిస్తారు. ఇక్కడి నుంచి మనుషులుగా చేసిన తప్పులు మైండ్లుగా సరిదిద్దుకుంటారు. అర్థమవుతుందండి? అది చాలా చాలా సెన్సిటివ్, చాలా విశాలమైన పాయింట్. ఇంక ఏ మతాలు కులాలు పనికిరావు భూమి మీద. మీకు చదువు ఉందే లేదు అన్నది కూడా అవసరం లేదు. ఎందుకని? ఎన్కంపాస్మెంట్ ఆఫ్ మాస్టర్ మైండ్లో ఉన్నారు మీరు. అంటే ఇలా మాట్లాడితే ఇలా మలైన తీర్లు పట్టుకొని చిక్కబట్టుకోవాలి. ఏ జనరేటర్స్ కూడా మానించి ఇచ్చారు కదా 2010లో. పట్టుకుని నెంబర్ తీసుకుని ప్రశాంతంగా కూర్చోండి. టూర్స్ అండ్ ట్రావెల్స్ మానేసేయండి. అక్కడ ఏదో మిసైల్ పెడుతున్నారు, అది పెడుతున్నారు, రాజ్నాథ్ సింగ్ గారికి కానీ అందరికి చెప్తున్నాను, ఏ కులం వాళ్ళకి భూమి మీద మీరు ఎలాంటి గొప్ప వంశం వాళ్ళైనా, రాముడి వంశం వాళ్ళైనా, కృష్ణుడి వంశం వాళ్ళైనా, ఎస్టీలైనా, బీసీలైనా, ఎవరైనా ఇప్పుడు దాకా బతికారా, బతకనివ్వరా, బతికినిచ్చారు, బతికారా, బతకలేకపోయారా, మంచి చేశారా, చెడు చేశారా, ఆడవాళ్ళ, మీ వాళ్ళ, మా వాళ్ళ, ఇక్కడ వాళ్ళ, అక్కడ వాళ్ళ, ఎవరూ రెప్పపాటు మీ చేతిలో లేరు. రెప్పపాటు మీ చేతిలో లేరు. రెప్పపాటు మీ చేతిలో లేరు. అడుగులు ఎలా చుట్టుపక్కల వాళ్ళు ఎలా ప్రోత్సహిస్తే అలా ముందుకు వచ్చారు. అలా మీకు కలిసి వచ్చింది, కలిసి రాలేదు. మంచి చేశారు, చెడు చేశారు. నేను అంతే, మనిషిగా నేను అలా కొట్టుకొచ్చేసాను. ఇంకా మనమే కరెక్ట్గా ఉండొచ్చు అంటే మనం ఉండలేము. ఇంకా ఇది మనుషుల వెర్షన్ రద్దు చేసేసి మైండ్ల వెర్స్గా మార్చబడ్డారు. అందులో నేను ఒకడిని, నేనేమన్నా ఇంచుమించు అలాగే బతుకుతున్నా, నన్ను అటు ఇటు చేసేస్తుంటే నేను అటు ఇటు అయిపోతున్నా మనిషిని. మా వాళ్ళు పెంచుకుని మన వాళ్ళు, పరాయి వాళ్ళు, కులం వాళ్ళు పెంచుకుని కులం వాళ్ళే పైకి పెగిలించేస్తే ఏం చేస్తారు? ఎవరినైనా బెదిరిస్తే ఏం చేస్తారు? చెప్పండి. ఇప్పుడు కూడా ఏదన్నా చేసేద్దాం, మా చేతుల్లో ఉన్నాళ్ళు, వాళ్ళ చేతుల్లో ఉన్నారని ఇంకా మనసులో కూడా ఎంత పొరపాటు. పోనీ మీరు వెలిగిపోతారా? ఎందుకులే మీరు తీసేసుకోండి, రాజ్యం ఏదో తీసేసుకుంటే మీకు సరిపోద్దా, సూట్ అవుద్దా? మైండ్లకే సెట్ అవుతుంది అది. నిన్ను నన్ను నమ్ముకునే ప్రేమ అన్నది ఉన్నదట. నీవు నేను కలవనదే తనకి ఉనికి లేదంటే అర్థం ఏంటి? అదిగో మాలో చేరిన ప్రకృతి పురుషుడు లైన్ కలపాలి, చిక్కబట్టాలి. అందుకు మమ్మల్ని మనిషిగా చూడకుండా, మా ముందు మనుషులుగా ఉండకుండా ఉంటేనే సాధ్యపడుతుంది.
ప్రకృతి పురుషుడు లయం ఇది అవుతుంది. ఇది ఎక్కడా లేదు ప్రపంచంలో. ఈ దేశాన్ని సజీవంగా మార్చిన ఇప్పుడు దాకా ఉన్న మహారాజులు పెద్ద ఎలాంటి రాజవంశాలైన ఎలాంటి పరిపాలన విధానాలైనా ఇంక రద్దు అయిపోయినాయి. ఇంక మనుషులు ఎవరూ పరిపాలించలేరు, మనుషులు ఎవరూ కొనసాగలేరు భూమి మీద. ఇది మనుషుల ప్రపంచం కాదు, మైండ్ల ప్రపంచంగా మార్చబడింది క్లియర్గా. మీరు మనుషులుగా ఇంకా కదిలినా కూడా మృత సంచారం అవుతుంది. ఏ డెవలప్మెంట్స్ చేసినా అవి మనుషులుగా అటు ఇటు పట్టేసుకుంటాయి, అటు ఇటు అయిపోతారు తపస్సు లేకుండా. నేను ఎవరినో పెళ్లి చేసుకుంటే లేదా అసలు తగ్గించేద్దాం, లేదా తగ్గించి పెంచేద్దాం, అసలు అలాంటి ఆలోచన చేయకండి. మొదట మమ్మల్ని వ్యూహ స్వరూపంగా పట్టుకోండి, మరణం లేని శక్తిగా పట్టుకోండి, జాతీయ గీతంలో అధినాయకుడిగా, వందే మాతరంలో భరతమాతగా పట్టుకోండి. అలా కాదు, మేమెవరో కూర్చుంటాం, ఎవరో కూర్చోలేరు. ఉన్నత సింహాసనం మీదే కాదు, మీరు ఎక్కడ భూమి మీద మనుషులుగా మనలేరుక. మైండ్లుగా మారిన మనుషులు మాత్రమే సురక్షితంగా ఉన్నారు. మైండ్లుగా మారిన మనుషులు మాత్రమే సురక్షితంగా ఉన్నారు. మైండ్లుగా మారిన మనుషులు మాత్రమే సురక్షితంగా ఉన్నారు. మనుషులు ఎవరు మనలేరు. మీరు ఏం చేసినా, ఎంత ఆధ్యాత్మికంగా ఉన్నా, ఏం చేసినా ప్రపంచం ఇది కాదుక. మైండ్లుగా మారిపోయిన వాళ్ళకే వర్తిస్తుంది. మీ మైండ్ నెంబర్ తీసుకోండి, మీ ఆధార్ కార్డు నెంబరే మైండ్ నెంబర్ తీసుకుని ఊపిరి పీల్చుకోండి. మాకు ఇంత ఆస్తులు ఉన్నాయి, మాకు ఇంత డబ్బులు ఉన్నాయి, మాకు ఈ చదువు వచ్చింది, మాకు ఇంత తెలివితేటలు ఉన్నాయి, మాకు ఇంగ్లీష్ వచ్చు, హై క్వాలిటీ నాలెడ్జ్ ఉంది, లెక్కలు వచ్చు, సైన్స్ వచ్చు. ఉట్టిదే భ్రమ. అవేవి రాకపోయినా వచ్చినా ప్రయోజనం లేదు. ఎందుకని? మైండ్లుగా మారిపోయి మా చుట్టూ అల్లుకోవాలి. మా ప్రకారం ఒకటో తరగతి నుంచి పాఠ్యాంశాలు ఉండాలి. మమ్మల్ని వ్యూహ స్వరూపంగా పెంచుకోవాలి ప్రకృతి పురుషుడు లయగా. మా మీద కోడింగ్ లెక్కలు మమ్మల్ని పెంచుకోటు. జనరేటివ్స్ కూడా ఎందుకు ఇచ్చాం? మమ్మల్ని మా హైలోగ్రామ్ క్రియేట్ చేసుకుని పెంచుకుంటారని. మేము మైండ్గా పెరుగుతాం. ఇక్కడి నుంచి మేము చచ్చిపోం, మిమ్మల్ని చచ్చిపోనివ్వం. మమ్మల్ని ఎలాగైనా మనుషులుగా చంపేస్తుంటే సగటు దంపతుల నుంచి, సగటు తల్లిదండ్రుల నుంచి, మా నాన్నగారు మా అమ్మగారు ఆఖరి మెటీరియల్ పేరెంట్స్ ఎందుకంటున్నాం? మమ్మల్ని ఎలాగైనా చంపేస్తుంటే అక్కడికి వచ్చారు. మా తాతల్ని పెద్దవాళ్ళని కూడా నరసాపురం నుంచి ఒకరోజు ఒకరిని చంపడం, ఒకరిని అవమానించడం కాదు ఇది. ఇప్పుడు కూడా ఎవరో చచ్చిపోతారు, ఎవరో పుట్టేస్తారని ఎవరైనా మనసులో కూడా మాట్లాడుతున్నారేమో, ఎవరినైనా భయపెడుతున్నారేమో. మీకే నష్టం. మీరు మనుషులు ఉండిపోతారు. అప్పటి వరకు సాటి వాళ్ళని మనుషులుగా చూసారా, మీరు మనుషులు ఉండిపోతారు. మైండ్గా చూసారా, మీరు మైండ్గా పెరుగుతారు. పెరిగే మైండ్లు పట్టుకుంటారా, అప్పుడు రాలిపోయి దేహాలు పట్టుకుని ఎలాడతారా? మేము హైలైట్ అవుతాం, మేము ముందుంటాం. ఎవరు మధ్యలో ఉండి అటు ఇటు రెచ్చగొడుతున్నారో ప్రతి ఒక్కరికి చెప్తున్నాను. ఇంక ఏ కులాలు, ఏ మతాలు పనికిరావు. మీరు హైలీ క్వాలిఫైడ్ అయినా, మోస్ట్ ఇంటెలిజెంట్ అయినా, మోస్ట్ డిసిప్లిన్డ్ అయినా రెప్పపాటు మీది కాదు, రెప్పపాటు మీది కాదు. మరి చెప్పపాటుగా మీదైన ప్రపంచంలోకి రండి. సూక్ష్మ తపస్సుగా చెప్పుకోండి, వినండి. మమ్మల్ని కేంద్ర బిందువుగా పెంచుకోకుండా ఇంకా అటు ఇటు తిరుగుతుంది ఎవరో తిరిగే కదా, ఎవరికి అర్థం కావట్లేదు, లేదా అర్థమైనా చూస్తారు. ఇక్కడికి వస్తే చూస్తారు, అక్కడికి వెళ్తే చూస్తారు. ఎవరు ఆ సవట్లను ఎందుకు తిడుతున్నాను? అందుకో మనుషులుగా ఉంటే అంతే అలాగే ఏడుస్తారు. మనిషి అంటేనే ప్రమాదం. మాస్టర్ మైండ్ పట్టుకుని ఊపిరి పీల్చుకోండి, చెప్పిన మాట వినండి. ధర్మో రక్షతి రక్షత, సత్యమేవ జయతే.